నమస్కారం అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కథ వెలుగుల్ని పంచేటువంటి దేవుడిది కాదు, చీకటిని శాసించేటువంటి రాక్షసులది కాదు, ఆ రాక్షసుల్ని ఆడించేటువంటి రావణాసురుడిది కాదు, రాజ్యం లేకుండా యుద్ధం చేసేటువంటి రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది, మరణాన్ని సైతం వణికించినటువంటి మహారాజుది. పహచానా కౌన్? డాకు డాకు మహారాజ్. సో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, కాస్ట్ అండ్ క్రూ అందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీకర స్టూడియోస్ ప్రెజెన్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా. ఎస్, మన సూర్యదేవర నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్గా, అలాగే 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్ అండ్ అలాగే శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ తెలియజెప్తున్నాము. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం సుస్వాగతం. His energy on screen is irreplaceable. ఆయన రికార్డ్స్ అన్బ్రేకబుల్. ఆయన ఆరాని మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్. అందుకనే అంటారు హీ ఈజ్ అన్స్టాపబుల్. ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. ఆయనని ప్రేమించేటువంటి లక్షలాది అభిమానుల తరపున, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరి తరపున సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అలాగే ఊర్వశి రౌటలా, a very hearty welcome to you for all the wonderful energy and screen presence. అండ్ అలాగే మాస్ సాంగ్స్ అయినా క్లాస్ సాంగ్స్ అయినా సరే ఇరగ తీసేటువంటి మా తమన్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం. బాలకృష్ణ గారు తమన్ గారి కాంబినేషన్ అంటేనే అది సూపర్ డూపర్ హిట్ కాంబినేషను. తమన్ గారు వేరే సినిమాలకి మ్యూజిక్ కొట్టడం ఒక ఎత్తు, బాలకృష్ణ గారి సినిమాలోని పాటలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. సో థియేటర్స్లో చూడడానికి మనందరం రెడీగా ఉన్నాము విత్ ద వండర్ఫుల్ డైరెక్షన్ బై బాబీ కొల్లి గారు. బాబీ గారు ఇప్పటి వరకు ఎవ్వరూ చేయనటువంటి ఒక సాహసం, అంటే ఫస్ట్ ట్రైలర్లో బాలకృష్ణ గారి డైలాగ్స్ లేకుండా కేవలం పేరు మాత్రం చెప్తూ, అది కూడా సీతారాం గారా, నానాజీ గారా, మైకిల్ జాక్సన్ గారా అని మనకు ఒక క్వశ్చన్ మార్క్తో వదిలారు. బాబీ గారు వండర్ఫుల్ టేకింగ్. అండ్ అలాగే ఇప్పుడే ఇంకొక కొత్త థియేట్రికల్ ట్రైలర్ కూడా దద్దరిల్లిపోతుంది, రిలీజ్ అయిపోయింది, మనందరికీ తెలుసు ఆ సంగతి. సో విషింగ్ ద కంప్లీట్ టీమ్ ఆల్ ద బెస్ట్. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఎంతో బ్యూటిఫుల్గా తమన్ గారు కంపోజ్ చేస్తే అంతే అందంగా అనంత్ శ్రీరామ్ గారు ఈ పాటని రాశారు. అండ్ అలాగే మన నందమూరి బాలకృష్ణ గారిని జనరలీ మనం వారి పవర్ఫుల్ డైలాగ్స్కి ఫ్యాన్స్, అది విడిగా మనం చెప్పక్కర్లేదు. ఒక ఆదిత్య 369 లాంటి సినిమాల్లో ఒక అద్భుతాన్ని సృష్టించాలన్నా, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాల్లో కత్తి పట్టుకొని ఆ కత్తిని తిప్పాలన్నా, అలాగే అఖండ, డిక్టేటర్, లెజెండ్ లాంటి సినిమాలతో బ్రహ్మాండమైనటువంటి విజయాల్ని అందుకోవాలన్నా మా నందమూరి బాలకృష్ణ గారే. ఒక పక్కన ఒక కళా సేవను చేస్తూనే ఇంకొక పక్కన సామాజిక సేవా దృక్పథంతో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేసేటువంటి మా నందమూరి బాలకృష్ణ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. బసవతారకం లాంటి ట్రస్ట్ని పెట్టి ఎంతోమంది పేదవాళ్ళకి సేవ చేస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని సల్యూట్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా ఫైట్ మాస్టర్ వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ యుగంధర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. వెంకట్ గారు బాలకృష్ణ గారి సినిమాల్లో ఫైట్స్ డైలాగ్స్ అంటేనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉరుములు మెరుపులు ఆకాశంలోనే కాదు, మనకి సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానుల అరుపుల్లో కూడా వినిపించేది ఎప్పుడు అంటే బాలకృష్ణ గారి పవర్ఫుల్ డైలాగ్స్తోనూ, అలాగే బాలకృష్ణ గారి పవర్ఫుల్ ఫైట్స్తోనూ. సో ఈ సినిమాలో మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సినిమాలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికన్నా 200% ఉంటుంది. నేను చెప్తున్నాను ఆడియన్స్కి, ప్రేక్షకులకి. కానీ ఇంటర్వెల్ చూసినాక స్క్రీన్లు చింపేస్తారు. ఇది నేను నమ్మకంతో చెప్తున్నా సార్. తర్వాత చెప్పండి.
చెప్పండి వెంకట్ గారు. ఇంకోటి ఏంటంటే ఈ యాక్షన్ కానీ ఇంత హ్యూజ్గా రావడానికి కూడా బాబీ అన్న ఇచ్చే ఫ్రీడమ్. ఒక టెక్నీషియన్కి బాబీ అన్న ఎలా ఫ్రీడమ్ ఇస్తాడంటే, అన్న నాకు ఇదేదో చిన్న డౌట్గా ఉంది అంటే చాలు, స్టాప్. అందరు రైటర్స్ తోటి కానీ అందరితోటి కూడా కలిసి మళ్ళీ మాస్టర్ డౌట్ చెప్తున్నాడు, నాకు ఆన్సర్ చెప్పండి అని అందరూ కూర్చొని మళ్ళీ నన్ను కన్విన్స్ చేసేవాళ్ళు. సో ఏంటంటే ఆ ఫ్రీడము, నేను ఏదన్నా తప్పైన రైట్ అని చెప్పడానికి చాలా ఫ్రీడమ్, అంటే ఒక బ్రదర్ కన్నా చాలా దగ్గరగా చూసుకున్నారు ఈ 1 year ఈ సినిమా చేసిన దానిలో. థ్యాంక్ యూ బాబీ అన్న ఫర్, నేను ఇంత చేశాను, ఇంత హెవీగా ఇంత బాగా చేశానంటే అది ఫస్ట్ బాబీ అన్న. అండ్ విజయ్ కార్తిక్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఒక మెంటర్గా, ఒక ఫ్రెండ్గా ఒక 1 year మేము ఎక్కువ మాట్లాడుకొని ఉన్నాం. ఒక పరిపూర్ణమైన టెక్నీషియన్గా ఈ సినిమా నన్ను తీర్చిదిద్దింది. సో థ్యాంక్ యూ టీమ్ కానీ, బాబీ అన్నకు కానీ, విజయ్ సార్ కానీ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబు గారి గురించి ఒకటి చెప్పాలి. ఈ ఎండలో 50-60 km/h గుర్రాన్ని గెల్లప్ తోలేవాడు ఆయన. ఒక్కసారి స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే నాకు గుండె డమ్ము. ఎందుకంటే ఇసుకలో 40-45 degrees Celsius హీట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది, అంత ఫాస్ట్గా తోలేవాళ్ళు. మాస్టర్ 1 more కావాలని అడిగేవారు. సో ఎక్కువ ఈ సినిమాలో ఏంటంటే నైట్స్ ఎక్కువ చేసాం. నైట్ చేస్తాం 3:30-4 o'clock హార్స్ తోలేవాళ్ళు. 30-40 times ఎన్ని షాట్లు ఓకే అన్న తర్వాత 30-40 times గుర్రం దిగి మళ్ళీ వెళ్ళి కూర్చొని మళ్ళీ ఎక్కేవాళ్ళు అనమాట. సో గుర్రంతో అంత ఈజీ అయిన విషయం కాదు. కానీ ఈ సినిమాలో గుర్రంలో బాబు చేసిన హాస్యం చూస్తే మగండి, బాబు ప్రతిసారి ఎక్కి దిగిన వరకు గుండె డగడగడగడని కొట్టుకుండేది అందరికీ, డిఓపి దగ్గర నుంచి బాబీ అన్నకి, నాకు, అందరికీ. సార్ మీతోటి ఈ 3 years కంటిన్యూగా సినిమా నేను పరిణితి చెందడానికి హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాగా వర్క్ చేయటం అనేది, అంటే ఒక వర్క్ పైన ఈ టైం ఆ వర్క్ కోసం టెక్నీషియన్ మనసులో హ్యాపీనెస్, మాస్టర్ ఓకేనా 1 more మళ్ళీ చేస్తాం వచ్చే వరకు మొండిగా ఉండేవాడు సార్. థ్యాంక్ యూ సార్. రాజస్థాన్లో అయితే యూ కిల్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు లాస్ట్కి ఏ చెప్పినా జై బాలయ్య గారని చెప్తాను నేను ఎప్పుడైనా. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు ముందైనా వెళ్ళి విను ఏమంటుంది, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యువర్ హార్డ్ వర్క్ అండి. ఇక యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ముందుగా జై బాలయ్యతో మొదలు పెడతాను. ఈ సినిమాలో బాలయ్య బాబు గారి నటన విశ్వరూపం చూస్తారు. ఆయన ఫెరోషియస్ కాకుండా అన్ని గవర్నమెంట్స్ ఆఫ్ యాక్టింగ్ అనమాట, ఫుల్ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూస్తారు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, సో టచింగ్. సినిమా చేసిన నేనే ఇట్ వాజ్ సో ఎమోషనల్ అనమాట. అండ్ దిస్ ఇస్ మై కెరియర్స్ బెస్ట్ ఫిల్మ్. ప్రౌడ్గా స్టేజ్ మీద ఉండి చెప్తున్నాను నేను, ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి. అంటే ఆయన నన్ను చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేశారు. ఆయన ఇప్పటివరకు ఎవరిని చూడలేదు అంతగా నన్ను ట్రస్ట్ చేయడం. సో హ్యాపీ. అండ్ ఈ సినిమాలో నాకు చాలా ఛాన్స్లు ఇచ్చారు, ఆపర్చునిటీస్. ఓ పక్కన ఫైర్ ఎపిసోడ్, ఇంకో పక్కన స్లో లెపర్డ్, ఇక్కడేమో శాండ్ స్ట్రామ్, అసలు చాలా డిఫరెంట్ కాంట్రాస్టింగ్ సీన్స్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విజయ్ కార్తిక్ అన్న ఈ సినిమా ద్వారా పరిచయమైన ఫ్రెండ్ అనుకోవచ్చు, బ్రదర్ అనుకోవచ్చు. అమేజింగ్, వెరీ పాజిటివ్ సోల్. హీస్ బీన్ వెరీ ఎంకరేజింగ్. అండ్ ఆల్సో అవినాష్ కొల్లా, ఆయన సెట్ వేసింది మన సినిమాలు చూస్తే సీజీ చేస్తారేమో అనుకుంటాం, కానీ సెట్ అది అమేజింగ్ వర్క్. అండ్ అలాగే మాస్టర్ యాక్షన్ కింగ్, అమేజింగ్ వర్క్ మాస్టర్తో వర్క్ చేయడం. తమన్ కానీ, అండ్ ఎడిటర్స్ నిరంజన్, రూబెన్, ఎవ్రీబడి, ఈవెన్ మై టీమ్ మధు కానీ, రోహిత్, అంత చాలా టీం వర్క్. థ్యాంక్ యూ బాబీ గారు. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్ గారు. మీరందరూ ఇంత కష్టపడి వర్క్ చేస్తారు కాబట్టే సినిమాలన్నీ ఇంత సూపర్ సక్సెస్ అవుతూ ఉన్నాయి. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్స్. ద కలర్ టోన్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ది కంప్లీట్ టెక్స్చర్ని ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు విజయ్ కార్తిక్ కన్నన్ గారు. బాబీ గారు క్యారెక్టర్ని ఇంత అద్భుతంగా డిజైన్ చేస్తే టెక్స్చర్ని, కలర్ని ఇంత బాగా చేసినటువంటి డిఓపి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. First of all, thank you for the stage, Bobby bro. எல்லாருக்கும் வணக்கம். சாரி, எனக்கு தெலுங்கு அவ்வளோ வராது, ஸோ ஐம் ஸ்விட்சிங் பேக் டு இங்கிலீஷ். சார் நல்லா பேசுவார் தமிழ். சார் பிறந்த நாடு சென்னை. நீ தமிழ் தண்ணி குடிச்ச வளர்ந்த உடம்பு. So thank you so much, Bobby bro, for the blind trust you had on me, and thank you so much, sir, for everything. I can't say
I'm not able to mention one particular thing or a series of things. Like so many things I'm very happy about this film. Like the freedom I got from Bobby. Like he lets every technician do their job. He gives them the space, and he's a taskmaster. He knows what he wants, and he gives you the space. When you go out of the border, he steps in. Till then, he lets you do your job. So it was a wonderful team, and I have lots of things to talk about, sir. I'll tell that in the end. So the whole cast, like Shraddha, Uroshi, Pragya, everybody were like very. I troubled them a lot, but still makeup and other stuff. But thank you so much for all the cooperation. And the other technicians like Venkat Master was like, he was there throughout the film. He's one big pillar in this film. Like Bobby and Venkat Master, they always used to sit together. I'll be scared what they come up with. They'll come up with some new idea and just throw it there. So it was an amazing team. VFX, Yugendar sir, Ruban, Niranjan editors, Avinash Kolla, the production designer. They've done a fantastic job. I think VFX is in a different level in this film. Be it the snow leopard, and like when people see, they'll understand what's there in the film. And I think I've mentioned all of them. And in Thalaivan Thaman sir. So yesterday I saw the film. So there are three points where I think the theatre will go blast. 3 different points. And he used the same music there in 3 points. I really loved all 3 places. So he's nailed it in the music part. And producer Vamsi Garu, like he was the first one to reach out to me when this film was offered to me. So, and like a producer coming up and asking, like approaching a DP, and he's been a great support. This has never happened or never heard of this. A producer calling a DP and saying, can we have this colorist for this film? So he called Jailers colorist Andy to the film, and so much of support from him. And when it comes to sir, the first point we got connected was we were talking about a Italian cinematographer, Vittorio Storaro. That was the first connection between us. I was very shocked, like sir's vast knowledge of classic films and everything. So, and he's someone who, when I was a little scared when I was shooting silhouettes of sir, dark parts, high contrast, and he comes up to the monitor and says, this looks very good, high contrast, and he talks all technical things. I was stunned. And he's very close friends with my assistants, Sherwin and Abbas. He calls them bro. He's so young inside, and he's there in their level, in the mid-20s, like he gels with them so well. And he's a genuine hard work. Like he's there on time, before time, and he's a complete director's actor. He completely does what the director asks for. We just have a special guest. So I'm just interrupting your speech, sir. So Legend Productions Adhinetri and alage Aha Unstoppable ki the creative consultant Tejaswini gariki a very hearty welcome andi. We really look forward to your dynamic energy. Tejaswini garu, a very hearty welcome to you. Yes, sir. Please and I'll have to thank her as well, because Tejaswini garu was also a part in bringing me into this film. So Bobby bro told me that. So Balaya sir's commitment to the film is like next level. Like there was one scene, one particular scene, I'll finish off with this. There was one particular scene where he was fighting with fire sticks and everything. So I wanted something in frame, I don't remember what exactly. So I just stepped in, I was shooting. శంకర్ గారికి తోడుగా ఎడిటర్ నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాకి ఎడిటర్స్ నిరంజన్ గారు అండ్ రూబెన్ గారు ఆల్రెడీ మనం ట్రైలర్స్లో చూసేసాము. బ్యూటిఫుల్ కట్స్ ఇచ్చారు. వారినిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ థింక్ ఓన్లీ నిరంజన్ గారు ఈజ్ హియర్ టుడే. శంకర్ గారు ఎలాగో కింద నుంచే నేను మాట్లాడను 2 సార్లు చెప్పేశారు. ఎడిటర్ గారు. హలో, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇది పెద్ద హిట్ అవుద్ది ఈ సినిమా. దీంట్లో నేను కూడా ఒక పార్ట్ అయిన దానికి నాకు చాలా థ్యాంక్ యూ బాబీ గారు, బాలయ్య గారు. బాలయ్య గారు అన్ని సినిమాలు నేను చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ బాలయ్య గారు. జై బాలయ్య.
అందరికీ నమస్కారం. నా సెకండ్ మూవీ బాలకృష్ణ సార్ అవ్వడం ఇట్స్ మై బ్లెస్సింగ్ అండ్ థ్యాంక్ యూ బాబీ సార్ అగైన్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఆల్ టెక్నీషియన్స్ డిఓపి సార్, తమన్ సార్, వెంకట్ మాస్టర్, యుగీధర్ గారు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. అండ్ అలాగే సినిమాలోని ఒక సూపర్